రాష్ట్రంలో రాజకీయం మారింది. కొత్త రాజకీయంలో మారిన పాత్రల్లో పార్టీల లీడర్లు పబ్లిక్ గా చెప్పుకోలేని విషయాలు, గుసగుసలాడుకునే ముచ్చట్లు చాలా ఉంటాయి. అట్లాంటి స్టోరీస్ ని చిట్ చాట్ లో చూద్దాం. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బలు సినిమాల్లో మాత్రమే ఉంటాయి. దెబ్బ కొట్టకుండానే అంతకు మించి బ్లాక్ అయ్యే సంఘటనలు రియల్ లైఫ్ లోనూ జరుగుతుంటాయి. రాజకీయాల్లో ఇంకిన్ని ఊహించని ట్విస్టులు ఉంటాయి. పెద్ద పెద్ద తలపండిన స్ట్రాటజిస్టులు అనుకునే వాళ్ళు కూడా తలకిందులయ్యే ఎత్తులు తెర మీదకి వస్తుంటాయి. ఓ పార్టీలో అన్నీ పోయాక మిగిలిన ఒకే ఒక ఆశ గల్లంతవ్వడంతో పాటు మింగలేక కక్కలేక ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు. రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇదేనేమో. నేటి సవాళ్ల రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్లు కామన్ అయ్యాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పిఎస్సి పోస్ట్ తో బీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. పిఎస్సి పదవి సంప్రదాయంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కి రావాలి. సీన్ కట్ చేస్తే షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పిఎస్సి పోస్ట్ లో కూర్చోబెట్టింది సర్కార్. పార్టీ మారిన ఎమ్మెల్యేకు పిఎస్సి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తాను బీఆర్ఎస్ పార్టీయేనని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గాంధీ. గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. 2018లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని సీఎల్పీ లేకుండా చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. అప్పుడు తన మిత్రపక్షం ఎంఐఎంకి పిఎస్సి పదవిని కట్టబెట్టింది బీఆర్ఎస్. అక్బరుద్దీన్ ని పిఎస్సి చైర్మన్ చేశాడు కేసీఆర్. అటు విపక్ష హోదాని, ఇటు పిఎస్సి పదవి దక్కకుండా చేసి కాంగ్రెస్ ని రాజకీయంగా దెబ్బతీశామని అప్పుడు గులాబీ లీడర్లు చెప్పుకున్నారు. ఇప్పుడు సీన్ రిపీట్ అయిందని బీఆర్ఎస్ కి కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. తాము గీత దాటలేదని, సంప్రదాయంగానే వ్యవహరించామని చెప్తోంది సర్కార్. పిఎస్సి పోస్టును ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కే ఇచ్చామని చెప్తోంది ప్రభుత్వం. వాస్తవానికి పిఎస్సి చైర్మన్ పై బీఆర్ఎస్ గంపెడాసలు పెట్టుకుందట. పార్టీలోని కీలక నేతలకు ఇవ్వాలనుకున్నారట. కేబినెట్ హోదాతో పాటు ప్రభుత్వ లెక్కలపై అధికారికంగా ఫైట్ చేయొచ్చని గులాబీ బాస్ కేసీఆర్ అనుకున్నారట. వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. అరికపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ చేసి గులాబీ లీడర్ల ఆశలకు చెక్ పెట్టారట రేవంత్ రెడ్డి. గాంధీకి పదవి, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్ ఏనన్న చర్చ గులాబీ పార్టీలో గట్టిగానే జరుగుతోందట. మక్కికి మక్కి రిటర్న్ గిఫ్ట్లు కాంగ్రెస్ ఇస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నారట. పవర్లో ఉన్నప్పుడు అలా చేసి ఉండకుంటే ఇప్పుడు తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్న చర్చ బీఆర్ఎస్ నేతల్లో ఉందట.